ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మనం ఎంతో సంతోషంగా, వైభవంగా, ఘనంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ. మరి ఇంత ఘనంగా, వైభవంగా జరుపుకునే ఈ పండుగ మనం ఎందుకు జరుపుకుంటాము? అసలు తొలి బోనం ఎప్పుడు పెట్టారు అని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతకైనా ఉంది. మరి తొలి బోనం ఎప్పుడు పెట్టారు, మన బోనాలు ఎందుకు చేసుకుంటాము అనే విషయం మనం తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. 1813వ సంవత్సరంలో అప్పుడున్న భాగ్యనగరంలో ప్లేగు అనే వైరస్ వ్యాపించింది. ఆ వైరస్ మొత్తం భాగ్యనగరం అంతా కూడా వ్యాపించింది. దానివల్ల ఉదయం హుషారుగా కనబడే మనిషి పని నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే దారిలోనే కుప్పకూలి చనిపోయే విధంగా ఊరంతా కూడా వ్యాపించేసింది. సో దానివల్ల రోజులు గడిచే కొద్దీ ఊరంతా కూడా శ్మశానంగా మారిపోయింది. ఇక గవర్నమెంట్ కూడా ఏం చేయలేక చేతులెత్తేసింది. ఈ విషయాన్నంతా కూడా మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయినిలో ఉన్న మన భాగ్యనగర సైనికులకు వాళ్ళ బంధువులు మరియు మిత్రులు చనిపోయారన్న వార్త అందింది. ఇక ఆ సైనికులు ఎంతో కృషించిపోయారు. ఇక ఏం చేయాలో దిక్కుతోచని సిచ్యువేషన్లో వాళ్ళు ఉజ్జయినిలో ఉన్న మహాకాళి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ 7 మంది సైనికులు అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అమ్మ తల్లి, నువ్వే ఈ భాగ్యనగరంలో వ్యాపించిన వైరస్ని నివారించాలి. సో అలా నువ్వు నివారించగలిగితే మేము నీకు బోనాలు సమర్పిస్తాము నైవేద్యంగా అంటూ ఈ విధంగా వేడుకోవడం జరుగుతుంది. అలా వేడుకున్న కొద్ది రోజులకే, అలా వేడుకున్నారో లేదో, భాగ్యనగరంలో ప్లేగు అనే వ్యాధి నియంత్రించబడింది, ఆగిపోయింది ఇంకా ఆ వైరస్. సో దానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కూడా రావడం జరిగింది. ఇక అక్కడికే ఆ వ్యాధి అంతరించిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సైనికులు ఎంతో సంతోషంతో వాళ్ళ పనులన్నీ ముగించుకొని సికింద్రాబాద్కి వచ్చి ఉజ్జయిని నుంచి తీసుకొచ్చిన చెక్క విగ్రహాన్ని సూరేటి అప్పయ్య అనే సోల్జర్ నాయకత్వంలో వాళ్ళు అమ్మవారి గుడిని నిర్మించారు. ఆ గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత 1815వ సంవత్సరంలో అదే రోజు అమ్మవారికి అప్పుడే వండిన అన్నం, పాలు, బెల్లంతో చేసిన ప్రసాదాన్ని కొత్త కుండలో వేసి ఆ కుండను అలంకరించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం జరిగింది. ఆ రోజే మనం తొలి బోనాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ రోజు నుంచి అమ్మవారికి కృతజ్ఞతగా ఆ మహిమంతా అమ్మవారే చేశారు కాబట్టి, అమ్మవారే మనకి ఆ వ్యాధి నుంచి రక్షించారు కనుక మనం అమ్మవారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఆ రోజు నుంచి మనం బోనాలు పండుగని ఎంతో సంతోషంగా, వైభవంగా, ఘనంగా జరుపుకుంటూ వచ్చాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకుంటూనే ఉంటారు. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.